సాయి భావన ఫిబ్రవరి 13. దానం చేయటానికి మనం కోటీశ్వరులమే కానవసరం లేదు. ఈ లోకంలోని సర్వ సంపదలు బాబా ఇచ్చినవే. ఇవన్నీ మనకిచ్చి బాబా మన నుండి కోరేది భక్తి, నిజాయితీ, సచ్చీలత, ఆత్మార్పణ. ఆయన మనకు ఇచ్చిన సంపదలను మనం కూడా అవసరంలో ఉన్నవారికి ఇవ్వవలనదే బాబా భావన. అదే దానం. ఈ దానగుణం చాలా గొప్పది. బాబా కృప వల్ల ఏ కొందరిలోనో అది స్వాభావికంగా ఉంటుంది. చాలామందిలో అంతులేని సంపదలుంటే దానం చేసినా పర్వాలేదు. ఉన్న స్వల్పంలో ఏమి దానం చేయాలి అన్న భావం ఉంటుంది. దానం చేయడానికి ఉండవలసినది ఇచ్చే బుద్ధి, కానీ కోట్ల కొలది దానం కాదు అనే విషయం తన లీలల ద్వారా తెలియచెప్పారు బాబా. త్యాగగుణం ప్రకృతిలోనే ఉంది. నది నిర్మలమైన స్వచ్ఛమైన నీటిని ఇస్తోంది. చెట్లు తీయని పండ్లనిస్తున్నాయి. ప్రకృతిలో ఒకడైన మనిషి ఆ ప్రకృతిని చూసైనా త్యాగగుణం నేర్చుకోవాలి. త్యాగమే మానవత్వానికి మూలం. దానం చేసినప్పుడు తీసుకున్న వ్యక్తి పొందే ఆనందంతో మనకు కలిగిన సంతృప్తిని పోల్చితే మనం ఇచ్చింది చాలా స్వల్పం అని అర్థమవుతుంది. ఉదారత మనిషికి ఆధ్యాత్మికతల వైపు నడిపిస్తుంది. లోభమే దారిద్ర్యానికి దారితీస్తుంది అనే దివ్య సత్యాన్ని గ్రహించాలి. పంచు పెంచుకో అన్నదే అతి సులభంగా అర్థమయ్యేలా బాబా నిరూపించిన దాన సూత్రం. దానం చేయాలని ఉంటే మనం కోటీశ్వరులమే కానవసరం లేదు. మనకు గల ఏ సంపదలనైనా దానం చేయవచ్చు. అప్పుడు బాబా మన సంపదలను అత్యద్భుతంగా వృద్ధి చేస్తారు. బాబా దయ వల్ల మనం లౌకిక సంపదలనే కాదు, పుణ్య సంపదను కూడా పెంచుకోగలుగుతాము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.